నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇన్ ఏ లాస్లెస్ మీడియం ఈటా ఈక్వల్ టు 40 పై మ్యూఆర్ ఈక్వల్ టు 1 హెచ్ అంటే ఏంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చిండు 2 కాస్ ఒమేగా టీ మైనస్ జెడ్ ఇంటూ ఏఎక్స్ డైరెక్షన్ ప్లస్ 5 సైన్ ఒమేగా టీ మైనస్ జెడ్ ఏవై డైరెక్షన్ ఆంపియర్స్ పర్ మీటర్స్ ఫైండ్ మ్యూఆర్ ఎప్సిలార్ అండ్ ఒమేగా అండ్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ 3 అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. మనకి ఈటాకి ఫార్ములా ఏంది రూట్ ఆఫ్ మ్యూ బై ఎప్సిలాన్ ఈ మ్యూ నాట్ అని రాసుకోవచ్చు, ఇక్కడ ఎప్సిలాన్ నాట్ రాసుకోవచ్చు ఇంటూ 1 బై మనకు ఎప్సిలార్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 1 బై రూట్ ఆఫ్ ఎప్సిలార్. ఇప్పుడు నాకేం తెలుసు ఈటా వాల్యూ ఇచ్చేసినాడు క్వశ్చన్లో 40 పై ఇచ్చిండు 45 రాసేసిన ఈక్వల్ టు ఇది మొత్తం అంటే మనకు మ్యూ నాట్ బై ఈ నాట్ వాల్యూ వచ్చేసి 120 పై అనమాట. 120 పై ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఒక్కటి క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే మనకు 120 పై వస్తుంది అనమాట. రూట్ ఆఫ్ 4 పై ఇంటూ 10⁻⁻7 ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తుంది చూడండి. మ్యూ ఈక్వల్ టు రూట్ ఆఫ్ మ్యూ నాట్ బై ఎప్సిలాన్ నాట్ అప్పుడు చేస్తే 4 పై ఇంటూ 10⁻⁻7 బై 10⁻⁻9 బై 36 పై స్క్వేర్ రూట్ చేస్తే మనకు 120 పై అని వస్తుంది లేదా 337 ఓమ్స్ అనేటన్నా వస్తుంది అనమాట. ఇలా వస్తుంది పైలలో అయితే ఇది, ఓమ్స్లలో అయితే ఇది అనమాట. 120 పై ఇంటూ రూట్ ఎప్సిలార్. ఇప్పుడు చూడు 41 జా 43 జా అప్పుడు ఎంత ఈఆర్ ఈక్వల్ టు పై క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా అప్పుడేముంటుంది ఇక్కడ చూసుకుంటే మనకు 40 పై ఈక్వల్ టు 120 పై బై రూట్ ఎప్సిలార్. ఇప్పుడు నాకేం కావాలి ఓన్లీ ఎప్సిలార్ కావాలి కాబట్టి ఎప్సిలార్ ఇటు సైడ్ కింద ఉంటే డివైడ్ బైలో ఉంటే మల్టిప్లికేషన్లోకి వస్తుంది లేదా మల్టిప్లికేషన్ ఉంటే డివైడ్ బైలోకి వస్తుంది. లేదు అంటే ఇది కింద ఉంది ఇటు సైడ్ వద్ది పైకి వెళ్తుంది. నెక్స్ట్ ఇది పైన ఉంది ఎక్కడికి వస్తుంది కిందకి వస్తుంది 2 పై బై 40 పై క్యాన్సిల్ అయిపోద్ది 0 క్యాన్సిల్ అయిపోద్ది 4 1 జా 4 3 జా రూట్ ఎప్సిలార్ ఈక్వల్ టు 3 స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎప్సిలార్ ఈక్వల్ టు 3 3 జా 9 అంటే ఎప్సిలార్ ఈక్వల్ టు 9. ఈ 3 స్క్వేర్ అన్ని ఎలా రాసుకోవచ్చు 3 ఇంటూ 3 3 3 జా 9. ఇది ఎప్సిలార్ అనమాట. ఎప్సిలార్ వచ్చేసి 9. నెక్స్ట్ బీటా వచ్చేసి మనం ఎలా అనుకుంటామంటే మనకు ఫార్ములా వచ్చేసి ఈ జెడ్కి ముందర ఏముంది నార్మల్గా వచ్చేసి మనకు హెచ్ ఈక్వల్ టు 2 కాస్ ఒమేగా టీ మైనస్ బీటా జెడ్. ఈ బీటా ప్లేస్లో ఏం లేదంటే బీటా ఈక్వల్ టు 1 అనమాట. ఇక్కడ బీటా ఈక్వల్ టు 1 అనేది తీసుకున్నాం. బీటాకి ఫార్ములా ఏంది మనకి ఒమేగా రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ బీటా ఈక్వల్ టు ఒమేగా రూట్ ఆఫ్ మ్యూ నాట్ ఇంటూ ఈ నాట్ ఇంటూ రూట్ ఆఫ్ ఎప్సిలార్. బీటా ఈక్వల్ టు ఇప్పుడు మనకు నార్మల్గా వచ్చేసి మనకు ఇది తెలుసు కదా మనకు ఫార్ములా వచ్చేసి మనకు మ్యూ ఫార్ములా వచ్చేసి 1 బై రూట్ ఆఫ్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ మ్యూ నాట్. నాకేం కావాలి రూట్ ఆఫ్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ మ్యూ నాట్ కావాలి. అప్పుడు ఏమైంది 1 బై యూ అవుతుంది 1 బై న్యూ అవుతుంది. ఇది కిందికి వచ్చింది ఇది పైకి పోయింది అంతే. ఇప్పుడు నాకేం కావాలి ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసిన ఒమేగా రూట్ ఎప్సిలార్ దీని బదులు ఏం రాసిన 1 బై న్యూ అని రాసిన. ఇప్పుడు బీటా వాల్యూ తెలుసు 1 ఈక్వల్ టు ఒమేగా బై 3 ఇంటూ 10⁸ ఇంటూ 3 క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు నాకు ఒమేగా ఇది ఇటు సైడ్ ఉన్నది ఇటు సైడ్ అయిపోద్ది. అప్పుడు ఒమేగా ఈక్వల్ టు ఇప్పుడు 3 క్యాన్సిల్. ఇది ఒమేగా 10⁸ అనేది ఇటు సైడ్ ఉంది కింద ఉంది కాబట్టి ఇటు సైడ్ పోతే పైకి పోద్ది. అప్పుడు ఒమేగా ఈక్వల్ టు 10⁸ మీటర్/సెకండ్ అనేది ఇది వచ్చేసి మనకు. నెక్స్ట్ ఏంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అనేది కనుక్కోవాలి. ఈటా ఈక్వల్ టు నార్మల్ ఫార్ములా వచ్చేసి ఈ బై హెచ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నాకేం కావాలి ఓన్లీ ఈ కావాలి. ఈ ఈక్వల్ టు ఈటా ఇంటూ హెచ్. ఈటా అంటే ఎంత మనకి ఈటా వచ్చేసి మనకు 40 పై అనేది క్వశ్చన్లో ఇచ్చింది అనమాట ఇంటూ హెచ్ అంటే మొత్తం 40 పై ఇంటూ హెచ్ ఏమి ఇచ్చిండు 2 కాస్ ఒమేగా టీ మైనస్ జెడ్ ఏవై ప్లస్